ఈరోజు నా లంచ్లోకి మష్రూమ్ కర్రీ, బటర్ కోరియాండర్ ఫ్రైడ్ రైస్, ఎగ్ స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే చేసుకుంటున్నా. పిల్లల కోసం అయితే ఒక బౌల్లో వైట్ రైస్, ఇంకో బౌల్లో బాస్మతి రైస్ పెట్టాను. ఇంకా ఇక్కడైతే ఎగ్ స్టఫ్ చేశాను అనమాట క్యాప్సికమ్ లోపలికి. అలాగే మష్రూమ్ కర్రీకి అయితే మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో 30 to 45 minutes లోపల అన్నీ ఒకేసారి ఉడికేస్తాయి. చాలామంది కామెంట్ చేశారు, రైస్ తర్వాత ఎగ్స్ నిజంగానే ఉడుకుతాయా, బాయిల్ అవుతాయా, మాకు నమ్మబుద్ధి కావట్లేదు అనేసి. నిజంగానే ఉడుకుతాయండి. మీకు డౌట్ ఉంటే మన ఛానల్లో పాత వీడియోస్ ఒకసారి చూడండి. సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ విజెస్లోనే కుక్ చేస్తున్నాను. సో నేను ఏమైతే కుక్ చేస్తానో అదే మీకు చూపిస్తాను, ఫేక్గా అయితే చూపించలేదు. ఇంకా లాస్ట్ ఒక 3 days నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి స్టీమర్ కావాలి అనేసి. అన్ని కాల్స్కి మాకు ఆన్సర్ చేయడానికి కుదరట్లేదు. ఎవరికైతే మేము ఆన్సర్ చేయలేదో వాళ్ళకు మళ్ళీ రిటర్న్ కాల్ అయితే చేస్తున్నాము. ఈరోజు నా లంచ్ అయితే ఇలా చేసుకున్నా. థ్యాంక్ యూ.